ప్రస్తుతం భారతదేశం న్యాయ వ్యవస్థ వీరాభిమన్యులాగా ఫైట్ చేస్తూ ఉంది. అంతిమంగా ఈ జ్యుడిషియరీని భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతుందని చెప్పేసి గట్టి విశ్వాసం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్లో పెట్టుకున్నారు, ఈసీని గ్రిప్లో పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు, సిబిఐని గ్రిప్లో పెట్టుకున్నారు. జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తూ ఉంది. ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని శాసిస్తూ ఉన్నారు. మొన్న తమిళనాడు గవర్నరు ఓపెన్గానే అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నాడు. మరోవైపు అన్ని గవర్నర్స్ కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ తప్ప వీటి అన్ని రాష్ట్రాలు దాడి చేస్తున్నారు. ఇవన్నిటి మీద జ్యుడిషియరీ కూడా ఫైట్ చేస్తూ ఉంది. ఎలక్టెడ్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది అవసరం లేదనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, సిబిఐ వీళ్ళు 4 మింగేశారు. ఇంకా 5 మాత్రం మిగిలింది. అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా డౌన్ స్టేజ్లో చాలా బలంగా ఉంది. అంత ఈజీ కాదు. బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. ఈ విషయంలో ఒక క్రైసిస్, సెంట్రల్ క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులు మొత్తం కూడా ఒక తాటిపై రావాల్సిన అవసరం ఉంది. దీని కూడా మేము చర్చిస్తున్నాం. రేపు సెప్టెంబర్ 22 జరిగేటువంటి జాతీయ మహాసభ చండీగఢ్లో దీన్ని చర్చించి బ్రాడ్ బేస్డ్గా యాంటీ బీజేపీ ఫ్రెండ్ బలపరచడానికి ఉపయోగపడే పని చేస్తాం.